సాగర్స్ క్రెడిట్ అది. ఇది వస్తే కనుక ఇక్కడ పవర్‌ను అనుకున్నది అంటే ఈ తూర్పు కనుమల్లో ఘాట్స్‌లో ఘాటీలు ఉంటారు. గట్ట అంటే సాంస్క్రిట్ వర్డ్. మనం గట్టు అంటాం. కిందకి ల్యాండింగ్ ఏది. కన్నడలో కూడా గట్ట అని ఉంటదన్నమాట. ఈ ఘాటుల్లో ఘాటీస్ ఉంటారు. ఒక్కొక్క ఘాటి ఒక 100 కేజీల నుంచి 150 కేజీలు భుజానేసుకొని ట్రెక్కింగ్ చేయగలరన్నమాట. ఇమాజిన్ ఒక 10 మంది ఘాటీలు కలిసారంటే ఒక టన్ను సరుకుని తరలించగలరు కొండల మీద గుండా అన్నమాట. ఇదొక ఎక్సైటింగ్ అది. అందులో అనుష్క గారితో స్వీటీతో ఘాటీ సినిమా అన్నమాట. సో అక్కడ సినిమా స్పెషాలిటీ అన్నమాట. సో ఇది పక్కన నడిచినప్పుడు దిస్ బికేమ్ సినిమాలో ఈ సాంగ్స్ మాత్రమే కాదు, బేసికల్గా ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇంకా బుడాపెస్ట్లో ఆర్కెస్ట్రల్ అన్నమాట. ఇప్పుడు మనం టీజర్లో చూసాము, ట్రైలర్లో చూసాము. ద వే హీ కంపోజ్ ద మ్యూజిక్, అది నాకు ఐ వాజ్ వెరీ చాలా ఎక్సైటింగ్ ఉన్నాను అన్నమాట. ఐ వాంట్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. అది సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు చెన్నైలో మిక్సింగ్ థియేటర్లో తమిళ్ కాపీ చూశారన్నమాట. అది జస్ట్ మనం ఇంటర్లో కూర్చొనే ముందు అన్నమాట. అండ్ దే ఆర్ గోయింగ్ గాగా అండ్ ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద సీక్వెన్సెస్ యాక్చువల్లీ. సో నౌ ఐ విల్ జస్ట్ ఆస్క్ హిమ్ బేసికలీ వాట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. పర్సనల్గా కంపోజింగ్ అనేది ఫస్ట్ టైం. నా ట్రైలర్స్ అప్పుడు మరి జింగిల్స్ కన్నిటి చేసావు అంటే చేసావు యాక్చువల్ కీబోర్డ్ ప్రోగ్రామర్గానే చేసింది. ఓకే, లేదు, వాట్ ఐ బిలీవ్ ఈస్ అవకాశం వచ్చినప్పుడు మీరేమిటని చూపించుకోవడం వేరును, జనరల్గా వర్క్ చేసేటప్పుడు మీరు ఏం వర్క్ చేస్తారు దట్ ఈస్ డిఫరెంట్. నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా, వేరే వాళ్ళకుంటే ఒకలాగా ఆలోచన. మనం తీసినప్పుడు ఏంటి అనేది ఆ థింకింగ్ వేరేగా ఉంటుంది. నేను అసలు ఫస్ట్ ఈ పాట ట్యూన్ పంపించారు, ఆ తమిళ్లో వచ్చింది కదా. సో చూసి క్లీన్ బౌల్డ్. ఈ పాట తమాషాగా అంటే ఇట్స్ అ వెరీ పెక్యులర్ ట్యూన్. అది ఘాట్స్లో నిజంగా ఘాటీస్ ఎవరో పాడుతున్నట్టు. నేను ముందర దానికి అట్రాక్ట్ అయిపోయాను మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్. ది టైప్ ఆఫ్ సౌండింగ్ హీ క్రియేటెడ్, ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు. రియల్లీ సినిమాలో కూడా యుల్ సీ వన్ సీక్వెన్స్, ఒక హ్యూజ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ రైల్వే స్టేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఈ సాంగ్ ఒకటి వచ్చింది. సో ఫ్రమ్ దేర్ ఆ రెండు వేరియేషన్స్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అన్నమాట.